రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధి పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో చేపలను వృధాగా పడేశారు. విక్రయాలు కాకపోవడంతో వ్యాపారులు చేపలను భారీగా నేలపాలు చేశారు. మార్గశిర మాసం కావడంతో చేపల రేటు అమాంతం పెరిగింది. కేజీ ధర 300 రూపాయలు పలికింది. దీంతో కొనేందుకు సామాన్యులు ఇష్టపడలేదు. ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా ధరలను పెంచేసి సామాన్యుడికి అందనంత రేంజ్కి వెళ్లారని వ్యాపారులపై మండిపడ్డారు. తీరా సమయానికి అమ్మకాలు కాకపోవడంతో చేపలను వృధాగా పడేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్ గౌడ్, జల్పల్లి మాజీ ఎంపీటీసీని. మా చెరువు జల్పల్లి చెరువు పెద్ద చెరువు ఇది. ఈ చెరువుకు చాలా పురాణ నిదాన కాలం నుంచి ఈ చెరువు గుర్తింపు ఉంది. ఇక్కడ వెస్తోళ్ళు కానీ మన జల్పల్లి ఊరోళ్ళు కానీ ఈ చెరువు పైన బతుకుతున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి చెరువుకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. మా సబితా ఇంద్రెడ్డి మేడం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ 3 సార్లు చేప పిల్లలను 1 లక్ష చొప్పున ప్రతి సంవత్సరం 1 లక్ష చొప్పున చేపలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మా ఊర్లో 200 రూపాయల చొప్పున చేపలు అమ్మడం జరుగుతుంది. దీనివల్ల పేదలు ఆ చేపల రేటు పెట్టలేక కొనలేక ఎవరు కొనలేరు. ఇక్కడ కొనలేక ఇప్పుడు పట్టిన చేపలు వాళ్ళు అమ్మలేక ఆ రేటుకు కొనలేక వీళ్ళు ఆ రేటుకు అమ్ముతుంటే ఎవరు గరీబులు కొనలేక చేపలు ఈ విధంగా పారేయడం జరిగింది. దాదాపు ఒక 10-15 క్వింటల చేపలు పారేయడం జరిగింది. దీనివల్ల నష్టము వాళ్ళకు ఒరిగింది ఏం లేదు. వాళ్ళు పట్టినరు పాడేసినరు. కానీ గరీబోడు వచ్చి ఇక్కడ కొంటుంటే 100 రూపాయలకు 150 రూపాయలకు చొప్పున అమ్మినుంటే ప్రతి ఊరు నుంచి వచ్చినా కానీ పబ్లిక్ బయటికి వెళ్ళి మా ఊరు చేప పైన చాలా ప్రేమ అందరికీ.